బోనాలు. అందరికీ హ్యాపీ బోనాలు ఫ్రెండ్స్. సో మేమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే బోనం అయితే బుదియాలి. బోనం అయితే వండేసిర్రు. ఇప్పుడైతే మేమైతే బోనం బుదిచిన తర్వాత ఎత్తుకుంటాం బోనం అయితే. సో ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైం అయితే బోనం అయితే ఎత్తుకున్నా. నేను ఇదైతే థర్డ్ టైం. సో బోనాలు అయితే ఇప్పుడైతే రెడీ చేయాలి. ఈసారి అయితే నేను మా అక్క కలిసి అయితే బోనం ఎత్తుకుంటున్నాం. మా అన్న అయితే ఫస్ట్ టైం ఎత్తుకుంటుంది. చూద్దాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మేము బోనాలు ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటాం. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఘట్టంకుండ అయితే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చింది. సో ఇక్కడ ఒక 15-20 మినిట్స్ వరకు ఇక్కడ అమ్మవారికి ఘట్టంకుండ సమర్పించుకున్నారు కదా. అప్పుడు బస్సు ప్రజలందరూ ఇక్కడ బోనం తీసుకురావడం స్టార్ట్ అవుతుంది ఓకేనా. సో ఇప్పుడైతే మేము మటన్ తీసుకురావాలి, కోళ్ళని తీసుకురావాలి. అలా తెచ్చినా కోడి లేదే. నేను ఇప్పుడు పోయి కోడిని తీసుకురావాలి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడా హ్యాపీ బోనాలు అందరికీ బోనాలు శుభాకాంక్షలు. అందరూ మంచిగా జరుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అన్నవారి ఇంట్లో అమ్ములు హనీ. సో వీళ్ళు ఇప్పుడు బోనం రెడీ చేస్తారు. సో వాళ్ళు రాగిట కంటిన్యూ అండి. ఓకేనా ఫ్రెండ్స్? చూపి మా అమ్మ అయితే మార్నింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బోనాలు పుదియాలి అనుకుంటే ఇప్పుడే కరెంట్ అయితే వచ్చేసింది. ఇది అయితే నాటుకోడి చికెన్ మా అమ్మ ఇచ్చింది, ఊరి నుంచి వచ్చింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే మటన్ దేనికి వేయండు. ఇంకా ఈసారి అయితే మా పిల్లలు ఇద్దరు వాళ్ళ సొంతంగా వాళ్ళే బోనం బూదిచ్చి వాళ్ళే బోనం ఎత్తుకొని అయితే అమ్మవారికి అయితే ఎక్కించేసి వస్తారు. సో ఇక మా పిల్లలు బోనాలు ఎట్లా బూదిస్తారు, ఎట్లా రెడీ అవుతారు, బోనం ఎట్లా ఎత్తుకోపోతారు అనేది అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడరు ఫ్రెండ్స్. ఇక మా ఇద్దరు లక్ష్మీదేవులు అయితే ఇద్దరు బోనాలు ఎత్తుకొని అయితే పోతుర్రు ఈరోజు. అంటే ఈసారి అమ్మవారు మా పిల్లలతోటే బోనం ఎత్తుకోవాలని ఉన్నదేమో, అందుకే వాళ్ళతోటే తీసుకొని, ఎందుకంటే నేనైతే ఎత్తుకోవద్దు ఈసారి. సో అందుకే పిల్లలు ఇద్దరు ఎత్తుకొని అయితే పోతారు. నేను వంటలు చేసుకుంటున్నా, వాళ్ళైతే బోనాలు బుద్ధిచ్చేసి. ఇటు మైకి నాకు అమ్మమ్మ బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పే. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఫస్ట్ మీరు చేసే పని బోనాలు ఉదియడం. లేట్ అవుతుంది, కరెంట్ వచ్చింది. మనం కరెంట్ ఉన్నప్పుడే ఉదించుకోవాలి. కరెంట్ మార్నింగ్ నుంచి ఎందుకో పండుగ పూట ఒకటే వస్తుంది పోతుంది. కరెంట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అన్ని వంటలు చేసేసుకుంటా మీరు బోనాలు ఉదిచి రెడీ కాండి, సరేనా? నాడు అని బోనం పోయిద్దాం. ప్రతిసారి బోనం అయితే నేనే చేస్తా. ఒకటి మా అమ్మలు, ఒకటి నేను. ఈసారి మా హనమ్మ చేస్తుంది. డా కమాన్. సో ఫ్రెండ్స్, మా హనీ అయితే పూజను అయితే చేస్తుంది. ఈరోజు అయితే మా హనీయే మొత్తం మన పూజ సామాన్లు అవన్నీ అయితే మా హనీయే క్లీన్ చేసింది. మార్నింగే లేచినాం. ఈరోజు అయితే జల్దీ రెడీ అయిపోయినాం. ఇక బ్లాగ్ అయితే తీస్తున్నాం. నేనే పూజ సామాన్లతో నేనే ఫోటోలు దూర్చిన అన్ని నేనే చేసిన. అయితే మా అన్న అయితే కొబ్బరికాయ కొడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే బోనం పూజనికి అయితే ఇవన్నీ అయితే తయారు చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఇట్లా రెడీ చేస్తాం. మా అమ్మమ్మని అయితే యాపకుమ్మలు దింపుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే బోనాలు అయితే పూజిస్తున్నాం ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లుంది అంటే ఇట్లా ఓకేనా? మా అన్నమ్మ బోనం అయితే ఫాస్ట్ రెడీ అవుతుంది. అమ్మవాడైతే ఇంకా అమ్మవారి రూపు వేయాలి, చాలా కొంచెం టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, నేనైతే అమ్మవారి రూపు అయితే ఇట్లా వేసిన. బాగుంది కదా? సో ఫ్రెండ్స్, బోనం అయితే రెడీ చేసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పరమాన్నం అయితే బోనంలోనైతే పెడుతున్నా. సో బోనంలోనైతే పెట్టినాక ఇంకా మేము రెడీ అయ్యి బోనం అయితే తీసుకొని పోవాలి. ఇప్పుడైతే బోనం అయితే ఎత్తుకొని తీసుకొని పోతా. ఇక మా ఆయన అయితే నాకు ఫస్ట్ పని పెట్టుకుంటుంది మాని.
కట్టుకోరు కంకణాలు కట్టుకోరిగా మళ్ళా బోనాలు వచ్చినాయి అనుకో ఆగమాగం అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ హాఫ్ సారీలో మా పిల్లలు ఎట్లుంటారో కామెంట్ అయితే ఏది మానమ్మ బాగా ఓవర్ చేస్తుంది, బాగా రెడీ అయినా అని ఆగుతలేదు. ఇదైతే రియల్ ఏరే మా అనేది ఇట్లా కొంచెం ఇదైతే రియల్ ఏరే మా అనేది ఇట్లయితే వేసిన నేనైతే హెయిర్ స్టైల్ ఎట్లుందో కామెంట్ చేయండి. వాళ్ళ డాడీ అయితే కంకణాలు అయితే కడుతుండు. ఇప్పుడైతే పిల్లలు రెడీ అయిపోయారు కదా, ఇప్పుడైతే ఇక బోనాలు అయితే ఇక ఎత్తుకొని పోతారు. మమ్మీ హాయ్ చెప్పు. మా మమ్మీ కొత్త సారీ సింపుల్ గా కట్టుకుంది. ఎందుకంటే పిల్లలు బోనాలు ఎత్తుకుంటారు కదా అనేసి మరొకసారి అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. సో ఇది లాస్ట్ వారం, ఆషాఢం లాస్ట్ వారం కదా. సో మా సైడ్ అయితే లాస్ట్ వారం అయితే బోనాలు చేస్తారు. ఇక ఈ సండే తోటి ఇక అయిపోయినట్టే, కంప్లీట్ అయిపోయింది. ఆషాఢం ఇంకా 2 days అయితే ఇక శ్రావణం వచ్చేస్తుంది. సో ఈ రోజు అయితే మా సైడ్ బోనాలు కొందరు అయితే లాస్ట్ సండే ఇట్లా అయిపోయినాయి. మా గుట్టలు అయితే ఇక ఈసారి ఈ సండేని డాన్స్ ఎత్తావు అని బోనం ఎత్తుకొని అదే కదా, జాగ్రత్తగా ఎత్తుకో సరేనా, భయపడకు, మంచిగా గట్టిగా పట్టుకో. దండం పెట్టుకో ఫస్ట్ ఇలా బోనాలకు దండం పెట్టుకోరు మంచిగా, మంచి దండం పెట్టుకోరు మమ్మీ, మంచిగా ఎత్తుకొని పోవాలి బోనం సరేనా. ఆగాలి మంచిగా కట్టుకోము. చూడు ఇది ఉంటాయి చూడు, 2 సర్వలాగా కట్టుకో, గ్రిప్పు అని ముందు జరగ. మెల్లగా మెట్లు మెల్లగా దిగు. అమ్మ మంచిగా పట్టుకో, స్ట్రేట్ పట్టుకో, బోనం స్ట్రేట్ పట్టుకో, మెల్లగా అట్లా ఉండు. లంగ పట్టుకో, లంగ పట్టుకో, నూనె పడుతుంది, ముందు పొంగకు నువ్వు. మా అనిగాడు బోనం ఎట్లెట్లు ఎత్తుకుంటాడా అని భయపడ్డా కానీ మంచిగా పర్ఫెక్ట్ ఎత్తుకుంది. అలానే అమ్ముల ఈసారి ఎప్పుడు ఎత్తుకునేది భయపడ్డది, కానీ హనీ మాత్రం పర్ఫెక్ట్ ఎత్తుకొని మంచిగా పోయి మంచిగా వచ్చింది ఒక చేతితోటి మంచిగా. అయ్యో గంతగానం బరవసుకునేందుకు